వెల్కమ్ టు ఫిల్మ్ ప్రింటర్ అండి. ఈ వారం వచ్చేసి 'జటాధర' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మనందరికీ తెలిసిందే మన 'సుధీర్ బాబు'. మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ కూడా అలా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా అవుట్పుట్ అనేది ఇంకా బెటర్గా ఇస్తాం. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికైనా సీరియల్ బాగా నచ్చితే అది ఈ మూవీకి వెళ్ళిపోండి భయ్య. నేను మూవీ చూసినట్టు నాకు ఎక్కడికి అనిపించలేదు. మొత్తం సీరియల్ టైప్ లాగా అనిపించింది నాకు. ఫుల్ ల్యాగ్గా ఉంటుంది. ఆ స్టోరీ పర్పస్ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు థియేటర్ మీద ఆ స్టోరీని ఇంకా లాగుకుంటూ లెంత్ ఎక్కువ పెంచుకుంటూ తీసుకెళ్లారు. ఎందుకని ఇంత టైం తీసుకుంటున్నారు అసలు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో లవ్ ఇరికిచ్చేసారు. ఆ లవ్ కూడా అసలు సినిమాకి అక్కర్లేదు. అండ్ మెయిన్ 'సుధీర్ బాబు' గారి యాక్టింగు చాలా వరకు ఈ మూవీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే తనకి స్కోప్ ఇవ్వకపోయినా తన యాక్టింగ్‌తో కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి అలా తీసుకెళ్తారనమాట. కొన్ని పర్లేదురా అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ బీజీఎం అయితే రిలీజ్ గుడ్. అంటే బీజీఎం పర్లేదు, మూవీ తగ్గట్టుగా ఇచ్చుకున్నారు. అండ్ మూవీ పర్పస్ ఏంటంటే మూవీ స్టోరీ అంటే లంకె బిందులు మన పురాణ వాళ్ళు అయితే దాయడం అయితే జరుగుతది. అండ్ ఆ లంకె బిందులు చుట్టూరు అల్లుకునేదే ఈ స్టోరీ. అండ్ ఈ లంకె బిందుల చుట్టూ ఆ దెయ్యం ఎలాగొచ్చింది, అసలు 'సుధీర్ బాబుకి' ఆళ్ళకి అసలు కనెక్షన్ ఏంటి అది ఖచ్చితంగా తెలియాలంటే ఈ మూవీ మన థియేటర్‌లో చూడాల్సిందే. అండ్ చూసిన తర్వాత ఒక ప్రాపర్ సాటిస్ఫాక్షన్ అయితే మనకు రాదు. ఎందుకంటే ఈట్రా ఈ సినిమా ఎలా తీశారు అన్నట్టు మనకు అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ ఒక లవ్ ట్యారల్ మీద వెళ్ళిపోతది. అండ్ ఇంటర్వ్యూలో వచ్చే సీన్స్ కూడా చాలా వరకు పర్లేదు అన్నట్టు అనిపిస్తది తప్ప సూపర్‌రా అనుకుని ఒక్క డైలాగ్ ఉండదు. అండ్ వచ్చేసి క్లైమాక్స్ అయితే తలనొప్పి భయ్యా, మామూలు తలనొప్పి కాదు. అండ్ మూవీలో ఒక ఎక్స్‌పెక్ట్ చేసి మేము వెళ్ళాము. అండ్ మీరు వచ్చేసి ఆ హీరోయిన్ మీ అందరికీ తెలిసిందే, మన హిందీ హీరోయిన్ తను పాతకాలం సినిమాలో చేశారు. అండ్ ఇప్పటికొచ్చి ఇందులో అయితే మనకి ఒక నెగెటివ్ రోల్ అయితే చేశారు. బట్ చేసిన తర్వాత తన క్యారెక్టర్ బాగుంది కానీ బట్ మనకి ప్రాపర్ కనెక్షన్ అయితే ఇవ్వరు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ స్టోరీ ఎస్టాబ్లిష్ కూడా అండ్ కరెక్ట్‌గా చేయరు. అండ్ మెయిన్ వచ్చేసి స్టోరీ అంత గట్టిగా ఉన్నప్పుడు ఇంకొద్ది బాగా బిల్డ్ చేసుకొని ఆ క్యూరియాసిటీని మనలో కలిగిస్తే చాలా బాగుంది అనిపించింది. అండ్ హర్రర్ సీక్వెన్స్ అంటారా, హర్రర్ సీక్వెన్స్ అందులో ఏమీ ఉండదు. అరుత్తారు, బీజీఎం ఏత్తారు, అరుత్తారు, బీజీఎం ఏత్తారు తప్ప మనం భయపడిపోవాలి అంతే తప్ప ఇంకా అక్కడ ఏమీ ఉండదు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా డల్‌గా స్లోలీగా ఎళ్తది. అసలు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు అన్నట్టు అనిపిస్తది. అండ్ కామెడీ సీన్స్ అండ్ మధ్యలో వచ్చిన కొన్ని వీఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు తేడా కొట్టాయి. ఇందులో అయితే ఏఐ ఫార్మాట్ కూడా వాడాడు. అది ఎందుకు వాడారురా బాబు అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ వచ్చేసి ఎనీవేస్ అదంతా వదిలేస్తే పోనీ డెప్త్ ఉందంటే సినిమాలోని అది కూడా లేదు. అండ్ ఇంకా క్యారెక్టర్స్‌ని ఇంకా బాగా బిల్డ్ చేసుకోవచ్చు డైరెక్టర్, ఇంకా అది చేయలేకపోయారు. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అవుట్‌పుట్ లాగొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సీనియర్ లోనే పెట్టుకున్నారు యాక్టర్స్‌ని. బట్ ఎందుకు ఇలా చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ చాలా వరకు స్క్రీన్ ప్లే కూడా ఎక్కువ డల్‌గా అయితే ఉంది అది. మధ్యలో సాంగ్స్ ఒక ఐటెమ్ సాంగ్ ఒకటి ఎడతారు. అది ఎందుకు వస్తదో తెలీదు. వచ్చి పోవమ్మా అన్నట్టు పెట్టేసి పట్టమని వెళ్ళిపోతది. అసలు మధ్యలో అసలు అవసరమే లేదు. అది ఎందుకు పెట్టారో తెలీదు. కొన్ని కొన్ని అయితే ఇరిటేటింగ్ వచ్చే సీన్స్ చాలా ఉంటాయి మూవీలోని. ఏదైనా ప్లస్సు అంటే మన 'సుధీర్ బాబు' గారి యాక్టింగు అండ్ కొన్ని కొన్ని సీన్స్ అక్కడక్కడ బాగానే ఉంటాయి అన్నట్టు అనిపిస్తది. బట్ ఈ స్టోరీ ఎస్టాబ్లిష్ ఇంకా బాగా చేయలేదు. బట్ స్టోరీ పర్పస్ మీద అయితే చాలా బాగుంటది. ఆ లంక బిందులో కొన్ని కొన్ని మనకి చూపిస్తారు పురాణ కాలంలో ఏటయిందో. బట్ ఆ ఒక్క నిమిషం తప్ప మిగతాదంతా సినిమా ఇంక పెద్దగా ఏం అనిపించదు. అండ్ ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ ఒక 5కి ఒక 2 ఇస్తున్నాం. ఈజ్ వన్ టైమ్ వాచబుల్. అంటే ఎవరైనా 'సుధీర్ బాబు' ఫ్యాన్స్ ఉంటే ఆళ్ళు వన్ టైమ్ వాచబుల్ చేయొచ్చు. ఇంకెవరైతే చూడలేదో ఎళ్లి థియేటర్‌లో ఉంది ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.